ఈ వీరలక్ష్మి గారు ఎంచుకున్నటువంటి అంశం చాలా సున్నితమైంది, సుకుమారమైంది, ముచ్చటైంది. ఏంటంటే భాగవతంలో మరి ఏదో రకరకాలుగా అంశాలు మాట్లాడేవాడు ఉంటాడు. మేడం గారు ఎలా ముందుకొచ్చారంటే భాగవతంలో మాతృ హృదయం అది అసలు శ్రీకృష్ణుడు మరి వాళ్ళ అమ్మ యశోద పెంపకం దీనికి సంబంధించి అది ఎక్కడ ఏ అంశం పట్టుకోవాలో ఆ అంశాన్ని పట్టుకొని వారు ప్రసంగించబోనటం అనేది అభినందనీయం అన్నమాట. ఆ, వీరలక్ష్మి గారిని భాగవతంలో ఉన్నటువంటి మాతృ హృదయాన్ని బంగారు నమస్కారాలు. అమ్మ వీరలక్ష్మి గారు మాట్లాడారు. సార్ అలాగే. సభా సరస్వతికి నమస్కారం అండి. ఇంతవరకు నాకు విద్య నేర్పిన గురువరేణ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ అంతర్జాల గోష్ఠికి అధ్యక్షత వహించిన డాక్టర్ రావి రంగారావు గారికి, ఈ బృహత్తర కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద మోస్తున్న సాహితీ కృషివలులు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, మృదుభాషి, సౌమ్యశీలి, స్నేహశీలి ఇంతవరకు ప్రసంగించిన ఆచార్య కృషివలత్వంతో పాటు వ్యవసాయం కూడా చేశారు పోతన గారిలాగా. తాడేపల్లి కృష్ణవేణి మా అమ్మగారు, వారికి నమస్కరిస్తున్నాను. తణుకు ఓరియంటల్ కళాశాల అధ్యాపకులందరికీ, శ్రీమాన్ సుందర్ రాజన్ గారు తణుకు వారికి, డాక్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం గారు ప్రధానోపాధ్యాయులు, కీర్తిశేషులు సామవేదం లక్ష్మీనారాయణ గారు, ఈ సందర్భంలో వారిని కూడా నేను నమస్కరించుకుంటున్నాను. వారిని మీ అందరికీ కూడా వారి పేరును పరిచయం చేయాలనే సదుద్దేశ్యంతో నేను ప్రస్తావించాను. ఈనాడు నాకు ఇచ్చిన అంశం భాగవతంలో మాతృహృదయం. శ్రీరామచంద్ర కరుణాకటాక్ష ప్రసాదలబ్ధ పవిత్ర పారీణ వరేణ్యులు, బమ్మెర పోతనామాత్యులు, సహజ పండితులు, ఆంధ్రుల అనంతమైన పుణ్యఫలం వల్ల జన్మించి శ్రీ భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకు అందించారు. బ్రహ్మ నిత్యమై, శుద్ధమై, సత్యమై ఒప్పుతున్న బ్రహ్మ పదార్థాన్ని పట్టి చూపించు గ్రంథం భాగవతం. పోతన లోకజ్ఞత, శాస్త్రజ్ఞత బహుధా ప్రశంసనీయం. వ్యాస భగవానుని భావం శ్రీధరుల వ్యాఖ్యానం రంగరించి ఆంధ్రీకరించారు. కొన్ని పద్యాలు అమూలకాలు, కొన్ని యథాజ్ఞాతానుసార్యజః. మాతరం ద్రష్టుమాప్తో హి మాతా వంద్యాయతేరపి. మహారాజు కూడా ఎతికి వంగి నమస్కరిస్తాడు. జన్మ సార్థక్యం కోసం సన్యాసం తీసుకున్న యతీశ్వరునికి తన తల్లి కనిపిస్తే ఏ ఆశ్రమంలో ఉన్న వంగి సాష్టాంగ నమస్కారం చేసి తీరాలి అని గురు సంహిత తెలిపింది. మన తండ్రిని కూడా మనకు పరిచయం చేసే ప్రథమ గురువు మన అమ్మ. లోకేన చైతన్యమివ ఉష్మరశ్మేహే. సూర్యుని వల్ల లోకం చైతన్యవంతమవుతోంది. మాతృమూర్తి స్పర్శతో బిడ్డలు ఏతేన దోహదాఖ్యం గర్భలక్షణం సూచ్యతే అని రఘువంశం చెప్పింది. దౌహృద హేతుకస్య మృద్భక్షణస్య పుత్రభోగ సూచనార్థత్వం ఉత్ప్రేక్షితం అని మల్లినాథ సూరి వ్యాఖ్య. చింతకాయలు, మట్టి వంటివి తినాలనిపిస్తుంది. ఇది దౌహృది లక్షణం. గర్భవతికి 2 నాడులు పుట్టుకుంటాయి. కోరికలు జ్ఞానదేహంలోనే కాకుండా మనస్సుకు స్థావరమైన సూక్ష్మదేహంలో ఉంటాయని, తల్లి సూక్ష్మదేహానికే కాకుండా జ్ఞానదేహానికి కూడా కారణభూతురాలని చాందోగ్యోపనిషత్తు ద్వారా తెలుస్తోంది. గర్భవతిగా ఉన్నప్పుడు మానసిక ఆనందం, సంఘర్షణ, సంక్షోభాల ప్రభావం గర్భస్థ శిశువు మీద పడుతుంది. కనుక గర్భవతులకు సజ్జన సాంగత్యం ఉండాలి. ఈ సృష్టికి మాతృమూర్తి ప్రధాన కారకురాలు. మాతృహృదయ విశిష్టత శ్రీమద్ భాగవతంలోని స్త్రీ పాత్రల ద్వారా తెలుస్తోంది. స్థాళీపులాక న్యాయంగా ప్రస్తావించుకుందాం. ఋషిక, దేవ, దానవ, మానవ జాతులను పరిశీలిస్తే 38 మంది మాతృమూర్తుల హృదయాలు విభిన్న కోణాలలో కనిపించాయి.
పురుషులలో కూడా మాతృహృదయం కనిపించింది. వీటిని బాధ్యతాయుత మాతృహృదయాలు, ఈప్సితాత్మకం, మోదపూరితం, విషాదగ్రస్తంగా మాతృహృదయాలు గోచరించాయి. ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క కోణంలో పోతన చూపించారు. ఒకే పాత్ర వివిధ సందర్భాలలో వేరువేరు భిన్నమైన మాతృహృదయ భావనలతో ప్రవర్తించారు కూడా. బాధ్యతాయుత మాతృహృదయాలను ప్రస్తావించుకుందాం. బాధ్యతాయుతం అంటే కార్యసాధన పట్ల బద్ధమైన హృదయాలు. వీటిలో మళ్ళీ కొన్ని విభాగాలుగా కూడా కనిపించాయి. నిశ్చయమైన మాతృహృదయంతో భూదేవి, కోటర, ఉద్ధవుని తల్లి, క్షమాసహిత మాతృహృదయంతో దితి, ధైర్య సహిత హృదయంతో దేవహూతి, కార్యదక్షతతో యశోద, తన్మయత్వ హృదయంతో కూడా యశోద కనిపించింది. సుగుణ సహిత హృదయంతో సత్యభామ, జాంబవతి, శ్రీకృష్ణుని భార్యలు, కృతజ్ఞతాపూర్వక హృదయంతో కుంతి, అలాగే త్యాగపూరిత మాతృహృదయంతో కూడా కుంతి గోచరించింది. కోటర రాక్షస స్త్రీ, బాణాసురుని తల్లి, తన పుత్రుని ప్రాణరక్షణే ధ్యేయం తనకి, అలా భావించింది. యుద్ధంలో వ్యవస్త్రగా శ్రీకృష్ణుని ఎదుట నిలబడింది. కృష్ణుడు యుద్ధ విముఖుడయ్యాడు, బాణాసురుడు రక్షింపబడ్డాడు. అలాగే దితి గర్భస్థ పిండాన్ని, దితి యొక్క గర్భస్థ పిండాన్ని సూక్ష్మ రూపంతో ఇంద్రుడు ఖండఖండాలుగా చేశాడు. 49 ఖండాలైంది, అవి మరుద్గణాలు. నేను బాలిస స్వభావంతో చేశాను కనుక నన్ను క్షమించమని అడిగాడు. కేవలం గర్భవతి, స్పర్శ మాతృ హృదయం అయినా ఇంద్రుడిని క్షమించింది. యశోద తన్మయత్వ మాతృ హృదయంతో బాలుని నోటిలో 14 భువనాలను తిలకించింది. తన్మయత్వం అంటే పరవశ హృదయం. ఎదుటివారి మనస్సులో మన మనస్సు ఐక్యత పొందడం పరవశం. అదేవిధంగా కార్యదక్షత గల హృదయంతో బాలుడిని కోలతో బెదిరించింది. ఎన్నడూ వెన్నను చూడలేదుట కదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడి పుత్రుని తప్పులను ఎత్తి చూపించింది. పాలు త్రాగితే జుట్టు ఎదుగుతుందని బుజ్జగించి పోషణ అందించింది. శిక్షించాలని రోటికి బంధించింది. చతురత, మృదుత్వం, వృద్ధి, తీక్షణత కలిగినది కార్యదక్షత అవుతుంది. యశోద సాక్షాత్తు భగవంతునికి పాలిచ్చి పెంచింది. భగవంతుడు కూడా మాతృమూర్తి దండనకు గురి అయ్యాడు. తల్లికి సంజాయిషి చెప్పుకున్నాడు. మాతృమూర్తి ఆగ్రహ అనుగ్రహాలకు పాత్రుడయ్యాడు. దేవహూతి ధైర్య సహిత హృదయంతో గోచరించింది. తన భర్త అయిన కర్దముడిని సన్యసింపవద్దని నిష్కర్షగా చెప్పింది. కర్దముడు మనుసుత అని సంబోధించాడు. స్వయంభవ మనువుకు శతరూప, దేవహూతి, ప్రసూతి. స్వయంభవ మనువు, శతరూప దంపతులు. వారికి ఆహూతి, ప్రసూతి, దేవహూతి జన్మించారు. అలాగే ఉత్తానపదుడు, ప్రియవ్రతుడు వారి పిల్లలు. దేవహూతికి కర్దముడి ద్వారా 9 మంది పుత్రికలు జన్మించారు. అప్పుడు సన్నిహిస్తానంటాడు. అప్పుడు ఆవిడ వాళ్ళకి వివాహాలైన తరువాత తత్వ సంహిత తెలిపే పుత్రుడు కూడా జన్మించిన తరువాత సన్యసించమని చెప్పింది. ధృనిధారణే అని ధాతువు. ధృతిర్ధారణ ధైర్య యువ్వు. అలాగే ఇక్కడ కరణేషు మంత్రిగా కూడా దేవహూతి కనిపిస్తుంది. ఏ విధంగా చెబితే భర్త వింటాడో భార్యకు తెలుస్తుంది. ఆ విధంగా చెప్పుకోవాలి. అప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉంటాయి అని భాగవతం ద్వారా తెలుస్తోంది. 9 మందికి వివాహాలు అయ్యాక కపిలుడు జన్మించిన తరువాత దేవహూతికి యోగ మార్గాన్ని చెప్పాడు. బిందు సరోవరాన్ని విడిచిపెట్టి కపిలుడు వెళ్ళిపోయాడు. దేవహూతి ఋషిపుత్రిక, ఋషి భార్య, ఋషికి తల్లి. అయినా కూడా కపిలుడు వెళ్ళిపోతే నష్టవత్సయగు గోవులాగా తల్లడిల్లిపోయింది. ఎట్టకేలకు ధైర్యంతో తపోదీక్షకు శ్రీకారం చుట్టింది. ఆమె మోక్షాన్ని పొందిన పవిత్ర ప్రదేశం సిద్ధిపదంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఇక్కడికి బాధ్యతాయుత మాతృహృదయాలుగా వింగడించాము. ఇప్పుడు ఈప్సితాత్మక మాతృహృదయాలు. ఇషు ఇచ్ఛాయాం అని ధాతువు. ఏషణమిచ్ఛ. ఈప్స అంటే కోరిక, వాంఛ. ఇషు అంటే చూపు.
ఇచ్ఛతో అనేవి సన్నంత పదాలు. ఇచ్ఛతో కూడినది ఈప్సితం. పుత్రవాంఛిత మాతృహృదయంతో దితి, పృశ్ని, ఋషిక మహర్షి భార్య సత్యవతి కనిపించారు. అలాగే కపటపూరితంగా పూతన, మార్గసూచితంగా సునీతి, దర్పసహితంగా సురుచి, కర్తవ్య దీక్ష తత్పరతతో సునీత, ఆశాపూరిత మాతృహృదయంతో నాగాంగనలు, మోహపూరిత మాతృహృదయంతో జడభరతుడు గోచరించారు. ముహ్యతే అనేన ఇతి మోహం. మోహానికి ఆలంబన అవసరం. మోహం ఒకరు కావాలని కోరుకుంటుంది. గండకీ నది సమీపంలో కనిపించిన లేడి పిల్లను తెచ్చి మాతృభావనతో, మాతృవాత్సల్యంతో పెంచాడు. అంటే కరుణ హృదయ లక్షణాన్ని స్వీకరించి జడభరతుని హృదయాన్ని పరిశీలించి పుష్కల కరుణాతరంగిత సంభావనా హృదయం మాతృహృదయం అని గమనించి మాతృహృదయ స్ఫోరకమైన పాత్రగా జడభరతుడు మాతృమూర్తుల సరచన చేర్చడం జరిగింది. తరువాత కపటపూరిత మాతృహృదయంతో పూతన బాలఘాతకిగా వచ్చి మాతృభావనతో పరమపదం చేరుకుంది. నిజ రూపంతో నేల కొరిగి అరమేర వ్యాపించింది. అంటే 1.5 యోజనములు. 1 యోజనం అంటే 4 క్రోసులు. 1 యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 12 మైళ్ళ దూరం వ్యాపించింది. ఆ ప్రదేశం అంతా ఉన్న భూమి, చెట్లు, పర్వతాలు నుగ్గునుగ్గైపోయాయి. మూలంలో సర్పాన్ని సర్పం అని తెలియని పూతన స్తన్యమివ్వడానికి సిద్ధపడిందని మాత్రమే ఉంది. ఇక్కడ భాగవతంలో పోతన పద్యాలన్నీ అమూలకాలే. ఇది కవితా పాటవానికి తార్కాణం. తను దుష్ట హృదయంతో వచ్చిన, కపటంగా వచ్చిన మాతృభావనతో పరమపదం చేరుకుంది. తర్వాత మార్గ సూచిత మాతృహృదయంతో సునీతి శోభించింది. సునీతి ధ్రువునికి తల్లి. శ్రేష్టమైన నీతి కలది సునీతి. సురుచి సవతి తల్లి. శ్రేష్టమైన కాంతి కలది సురుచి. మార్గం అంటే త్రోవ. మార్గ సూచితం అంటే పొందదగిన దానిని సూచించడం, విచక్షణతో ప్రవర్తించడం. సవతి తల్లి అయిన సురుచి వాగ్బాణాల వల్ల మనసు నొచ్చుకున్న ధ్రువుడిని సునీతి ఓదార్చింది. సవతి మత్సరం లేని తల్లి సునీతి. నీ పినతల్లి చెప్పినది సత్యమే, నువ్వు అధోక్షజుని సేవింపుము అని చెప్పింది. అధోక్షజుడు అంటే ఇంద్రియజన్య జ్ఞానాన్ని అతిక్రమించినవాడు. అందువల్ల అనేక పర్యాయ పదాలున్నా ఇక్కడ అధోక్షజుడు అన్నారు భాగవతంలో. మాతృ ఉపదేశం శక్తివంతమై భాషించింది. ధ్రువుడు ధ్రువక్షితిలో ప్రకాశిస్తున్నాడు. ఉత్తమోత్తమైన మాతృమూర్తి సునీతి. పృశ్ని సుతపుడు. సుతపుడు ప్రజాపతి. సుతపుని భార్య పృశ్ని. తరువాతి జన్మలో వీరు అదితి కశ్యపులుగా వామనునికి జన్మనిచ్చారు. ఆ తరువాత దేవకి వసుదేవులుగా శ్రీకృష్ణునికి జన్మనిచ్చారు. పృశ్ని దంపతులు సంతానలేమికి చింతిస్తూ 12,000 దివ్య సంవత్సరాలు కఠోరమైన నియమాలతో శ్రీహరిని గూర్చి ఘోర తపస్సు చేశారు. 1000 సాధారణ సంవత్సరాలు 1 దివ్య సంవత్సరం అని మార్కండేయ పురాణం చెప్పింది. వాచి ఇచ్ఛాయాం అని ధాతువు. వాంఛితం అంటే అభిలషితం. మాతృవాంఛనీయ నారీ పృశ్ని. భగవద్ దర్శనానంద తత్పరులై ఉండి కూడా జన్మరాహిత్యాన్ని త్రోసిరాజని పరాత్పరుని వంటి కొడుకు కావాలన్నారు. మూలంలో మాతృసోవాం వృతస్సుత నవ్రాధే అని ఉంది. శ్రీధరీయ వ్యాఖ్య వారం వారం ఆవిర్భావ కారణముక్తం మాదృశ అని సమర్థించింది. పృశ్ని గర్భుడు ఉదయించాడు. పృశ్ని అంటే అన్నం, వేదం, జలం, అమృతం, వీటిని కలిపి పృశ్ని అంటారు. ఇలా ఈప్సితాత్మక మాతృహృదయాలు గోచరించాయి. మోదపూరిత మాతృహృదయాలతో మగువలు కనిపించారు మాతృమూర్తులు. వాటిని గురించి ముచ్చడించుకుందాం. ముదహర్షే అని ధాతువు. మోదహ అంటే హర్ష. మోదయతి సంతోషింపచేయునది. కన్నబిడ్డల ఆటపాటలను చూసి ఆనందించిన మోదపూరిత మాతృహృదయాలు
ఆనందమయ హృదయాలుగా, ప్రేమానురాగబద్ధ హృదయాలుగా, వాత్సల్యపూరితంగా, సంతుష్టాంతరంగంగా కనిపించాయి. ఆనందమయంగా అదితి, గోపకాంతలు, గోమాతలు, నారదుని తల్లి కనిపించారు. ప్రేమానురాగబద్ధ మాతృ హృదయంతో యశోద, వాత్సల్యపూరితంగా దేవకి, రోహిణి, యశోద, దేవకి మొదలైన 7 తల్లులు, సంతుష్టాంతరంగ మాతృ హృదయంతో శతరూప గోచరించారు. ఆనందమయం అదితి దేవమాత. దేవతలకు దానవులకు కూడా, దేవతలకు దానవుల వల్ల ఒక్క మెతుకు కూడా మిగలటం లేదని దీనంగా బాధపడింది. కశ్యపుడు ఇంటికి వచ్చాడు. భర్త అయిన కశ్యపుడు అదితిని చూశాడు. ఆమె ముఖం వ్రాలి కుందిన ఇల్లాలి వదన వారి జంబు చూసి అన్నారు అక్కడ పోతన. భార్య చెప్పకుండానే ముఖం చూడగానే భర్తకు ఆమె మానసికంగా బాధపడుతోందని కశ్యపుడు గ్రహించాడు. అసలు ఆగతానాగతాలు తెలిసినవాడు ఋషి కశ్యప ప్రజాపతి. అయినా కారణం అడిగాడు. ఆవిడ చెప్పింది. పయోభక్షణ వ్రతం చేయమన్నాడు. గాలి నీరు మాత్రమే స్వీకరించి 12 రోజులు వ్రతం చేసి వామనునికి జన్మనిచ్చింది. ఇలా వామనుడిని చూసి ఆనందించింది. భాగవతం ద్వారా భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుని కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుస్తోంది. మనం చదవాలి, తెలుసుకోవాలి అంతే అనిపిస్తుంది. ఇక్కడ ఆనందమయ హృదయం కదా, ఆ సమంతాత్ నందతి తత్ ఆనందం. ఈ క్షణ్ మాత్రం కూడా ఇంకొక భావం చొరపడడానికి, సోకడానికి అవకాశం ఉండదు. వామనను చూచి అదితి, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపఫలంబ నా కుమార, నాదు చిన్ని వడుగా నా కుల దీపక రాగదయ్య భాగ్యరాశి వగుచు అంది. అనేక విశేషణ పదాలతో బిడ్డను నోరారా పిలిచింది. పుత్రుడిని తండ్రిగా భావించింది. పుత్రేణ లోకాన్ జయతి అని ఉపనిషద్ వాక్యం. నా పాలి దైవమా, నా తపఫలంబ అంది. ఇవి నిశ్చయార్థకములు. నాదు చిన్నివడుగా తుగాగమంతో నువ్వు నా సొత్తు అని చెప్తోంది. వడుగు అంటే బుడుగు, చిన్ని పసికందు. అలాగే నా కులదీపక, వంశరక్షకుడు, వంశానికి దీప్తి పుత్రుడు. రఘువంశంలో ప్రజాయై గృహమేదినా అన్నాడు కాళిదాసు. ఇది సంతాన ప్రాధాన్యాన్ని తెలుపుతోంది కదా. సుకృతం, అదృష్టం రాశిగా తన దగ్గరికి వస్తున్నట్లుగా అదితి భావించింది. ఇది మాతృత్వ మమకారానికి దృష్టాంతంగా కనిపిస్తోంది. చిన్నారి ముఖము నివురుచు కన్నారంజూచే కన్న కడుపై ఉంటన్ అన్నారు పోతన. కన్నారంజూచే అనేది ఒక చక్కని జాతీయం. అదితి దృష్టితో మాతృత్వపు ఆనందం మిళితమై పలుకుల రూపంలో పల్లవించింది. అడుగడుగున తెలుగు నుడికారాలను ప్రయోగించి అచ్చ తెలుగుకు ఉనికిని కల్పించి ఆనాటి భాషా పాటవాన్ని ఈ కాలానికి కూడా అందించిన మహోదత్త కవి పోతనామాత్యుడు. దేవకీదేవి వాత్సల్యపూరిత మాతృ హృదయంతో బలరామకృష్ణులను చూసింది. అప్పటికే మరణించిన సాందీప మహర్షి పుత్రుడిని ప్రభాస తీర్థం నుండి సజీవునిగా తెచ్చి గురుదక్షిణగా ఇచ్చారని ఆనోట వింది. కంసుని చేతిలో హతులైన 6 బిడ్డలను తెచ్చి ఇమ్మని అడిగింది. వెంటనే వెళ్ళి బలరామకృష్ణులు 6 తెచ్చి ఇచ్చారు. వాత్సల్యంతో వారిని మూర్పొంది. మూర్పొనుట అంటే శిరస్సు వాసన చూడడం. ఇది భాగవతంలో ఈ పదం చాలా చోట్ల వస్తుంది. హృదయానికి హత్తుకుంది. ఆనంద బాష్పాలతో పాటు స్తన్యం స్రవించింది. ఇది మాతృత్వ చేష్ట. వత్సలత అంటే వాత్సల్యం. చమత్కారం అగుట వల్ల వత్సలం రసమని, దాని స్థాయి స్నేహమని విశ్వనాథుని అభిప్రాయం. ఈ వత్సల రసానికి పుత్రాదులు ఆలంబనములు, వారి చేష్టలు ఉద్దీపనములు. ఆలింగన గాత్ర స్పర్శ శిరశ్చుంబనేక్షణ పులకములు. ఆనంద బాష్పాలు మొదలైనవి అనుభావములు. హర్షం మొదలైనవి సంచారి భావములు. ఈ తల్లికి వాత్సల్యంతో కన్నీటితో పాటు చనుబాలు కూడా స్రవించాయి.
ప్రతి జీవికి ఈ శరీరం తల్లిదండ్రుల నుండి లభిస్తోంది. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. ఇది మనుస్మృతి, ఉశన స్మృతి, ఉపశన స్మృతి, వశిష్ఠ స్మృతి మొదలైనవన్నీ తెలిపాయి. బలరామకృష్ణులు పెద్దవారయ్యాక కూడా కంసుని ఆగడాలను అరికట్టలేకపోయారు. పశ్చాత్తాపడ్డారు. తల్లిదండ్రులను క్షమాభిక్ష వేడుకున్నారు. ఇంకా ఇలా అంటున్నారు: చెల్లుబడి కలిగి ఎవ్వడు తల్లికి తండ్రికి నీ దేహధనముల వృత్తుల్ చెల్లింపడు, అట్టి కష్టుడు ప్రల్లదుడు ఆ మీద ఆత్మ పలలాసియగున్. తల్లిదండ్రులను సేవించని పుత్రుడు జీవన్మృతుడు. అటువంటి వాడు పరలోకంలో తన మాంసాన్ని తనే తింటాడు. కనుక తల్లిదండ్రులను సేవించడం తనయుల కర్తవ్యం అని బలరామకృష్ణుల మాటల ద్వారా భాగవతం సమాజానికి సందేశం ఇచ్చింది. అలాగే భార్య రుణం కూడా తీర్చుకోలేము అని భాగవతం చెబుతోంది. యశోద ప్రేమానురాగబద్ధ మాతృ హృదయంతో కనిపించింది. ప్రేమ అంటే స్నేహం. స్నిహ్యత అనేన ఇది స్నేహ. నూనె జిడ్డును విడిచిపెట్టకుండా ఉంటుంది. ఇది స్నేహం. అనురాగం అంటే అనురక్తి, ఇష్టత. అనురాగం అవ్యక్తమైనది. అది అంతర్గతంగా ఉంటుంది. అతిశయించిన అనురాగమే ప్రేమ అవుతుంది. రాగం అంటే దాని పట్ల ఉన్న ప్రీతి. తల్లి బిడ్డల మధ్య ఉన్న ఈ ప్రేమ, అనురాగ ఆచ్ఛాదన ఉభయులకు స్వానుభవం. యశోద గోపకాంతలతో తన బిడ్డ చన్ను విడిచి ఇట్టటు చనడు, ఎన్నడు పురుగిండ్ల త్రోవలెరుగడు, ఈ చిన్ని కుమారకుని రవ్వసేయందగునే అంది. ఈ పద్యంలో పోతన మాతృవాత్సల్యాన్ని కురిపించారు. బాలకృష్ణుని ఆగడాలను యశోద సమర్థించింది. గోపకాంతలు చేసేది లేక ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. గోపకాంతలకు కూడా కృష్ణుడి మీద మాతృవాత్సల్యం ఉంది. గోపకాంతలు, గోమాతలు మాతృత్వ మధురానుభూతితో భగవంతునికి స్తన్యమిచ్చారు. ఎలా అంటే బ్రహ్మదేవుడు చల్దులారగిస్తున్న గోపబాలులను, గోవత్సాలను అంతర్ధానం చేశాడు. అది గోపాల చూడామణి గొప్పతనం. గోపాల చూడామణి గోవత్సాలుగా, గోపబాలురుగా మారిపోయి తల్లులకు ఆనందాన్ని కలిగించాడు. అనేక రూపాలు ధరించగల శక్తి ఒక్క భగవంతునికే ఉంది కూడా. అందుకే నానా రూపధరో భూత్వా. అలాగే గోవిందుడు గవాం విందతి ఇది గోవింద. గోవులకు ఆనందాన్ని కలిగించేవాడు. మూలంలో గోవులు పుష్కలంగా పాలిస్తున్నాయని, గోవులు లేగలను పదే పదే నాకుతున్నాయని ఉంది. గావస్తతో గోష్టముపేత్య సత్వరం హుంకార ఘోషైః పరిహూత సంగతాన్ స్వకాన్ వత్సతరానపాయయన్ ముహుర్లిహంతి సస్రవదౌధ సంపయః. మూలంలోని ఒక్క శ్లోకాన్ని తీసుకుని 2 వృత్త పద్యాలలో గోవుల మోదపూరిత మాతృహృదయాన్ని పోతన తెలిపారు. అనపాయయన్ అనేది ఆంధ్రీకరణలో పాయని వేడక అయ్యింది. అంటే విడిచిపెట్టని ఆనందం. పాయని వేడ్కతో ఉనికి పట్టుల కుంజని గోవులెల్ల అంబాయని చీరి హుమ్మనుచు పైకొని మూర్కొని పంచి తిల్లి పెళ్ళై అతిరేకమై పొదుగులందడలేక స్రవించుచున్న పాలాయడ నాకుచున్ సుముఖలై వసగెన్ నిజవత్స కోటికిన్. కోటి అనే సంఖ్య అనేకం అని అన్వయం. గోవులు లేగలకు పాలిస్తూ నాకుతున్నాయి. నాకుట అనేది అచ్చ తెనుగు పదం. మూర్కొన్నాయి. మూర్కొనుట అంటే శిరస్సు వాసన చూడటం. ఈ చేష్ట వల్ల పిల్లల ఆయుర్దాయం పెరుగుతుందిట. భాగవతంలో చాలా సార్లు వస్తుందన్నమాట ఈ పదం. పంచి తిల్లి పెళ్ళయి, వత్సానికి గోవు పాలు ఇచ్చేటప్పుడు ఆనందంగా మూత్ర విసర్జన చేస్తుంది. ఇదే పంచితిల్లుట. ఇది మాతృత్వ చేష్ట. సామాన్యంగా ఒక ఆవు కన్న లేగకు మరొక ఆవు పాలివ్వదు. కానీ ఇక్కడ ఆ భేదం కనిపించడం లేదు.
అందుకే నిజవత్స కోటికిన్ అన్నారు పోతన. మొదమున హుంకరించుచును మూపులపై మెడలెత్తి చాచుచున్ పదములు నాలుగు రెండైన బాగున కూడగబెట్టి దాటుచున్ వదనములన్ విశాల తరవాలములన్ వడినెత్తి పారి ఆ మదవులు సన్నులం కుడిపే మూతుల మృంగెడి భంగి నాకుచున్. గోవుల సహజమైన స్థితిని పోతన చూపించారు. గోవుల శీఘ్రగమనం ఈ పద్యంలో తెలుస్తోంది. మూలంలో గోమాత చేష్టితములను, ఆంధ్రీకరణంలో ఉత్కటమైన మాతృవాత్సల్యాతిశయం పెళ్లిబుకిన అంశాన్ని మూతులు మృంగెడి భంగి నాకుతున్నవి అని ఔచిత్యవంతమైన వర్ణన చేశారు. ఇది పోతన లోకజ్ఞత. అక్కడికి మనం మోదపూరిత మాతృహృదయాలు, తర్వాత విషాదగ్రస్త మాతృహృదయాలు భాగవతంలో గోచరించాయి. విషాదం అంటే మనస్సుకు కలిగే బాధ. ఏదైనా అమూల్యమైన వస్తువును, అపురూపమైన వస్తువును కోల్పోయినప్పుడు మానసిక అశాంతి వల్ల హృదయం పీడింపబడుతుంది. అదే గ్రస్తం. గ్రస్తం అంటే తీరని వ్యధ. విషాదం వ్యాపించి పాకి విస్తరించి హృదయాన్ని గట్టిగా పట్టుకుంటుంది. విషాదగ్రస్తంతో దైన్యం, ఆర్తి, వేదన, తల్లడిల్లిన, ఖేదం, దుఃఖం, శోకం సందేహాస్పద మాతృహృదయాలుగా విభిన్నంగా కనిపించాయి. ఇవన్నీ ఒకే విధంగా అనిపిస్తాయి, కానీ కాదు. దైన్యపూరిత మాతృహృదయంతో అదితి, కుంతి, ప్రహ్లాదుని తల్లి, ఉత్తర, కుచేలుని భార్య కనిపించారు. ఆర్తిపూరితంగా రేణుక, వేదనాభరితంగా దితి, తల్లడిల్లిపోయిన మాతృహృదయంతో యశోద, ఖేదపూరితంగా సతీదేవి తల్లి అయిన ప్రసూతి, అలాగే మరియు గోమాత, దుఃఖపూరితంగా కామధేనువు, కుళింగపక్షి, శోకతప్త హృదయంతో దితి, దేవకి, గాంధారి, ద్రౌపది, కృతద్యుతి, సందేహాస్పద మాతృహృదయంతో రుక్మిణి గోచరించారు. దైన్యం అంటే దీనత్వం, కరుణ సంచారీ భావం దైన్యం, దీనుని భావం దైన్యం. దీనుడు అంటే దరిద్రుడు, అలాని నిర్ధనుడు కాడు. ఏదైతే తనకు లేదో తత్సంబంధమైనది దరిద్రం. అష్టదరిద్రాలు ఉన్నాయి. ఇవన్నీ దుర్విధి వల్ల దాపురిస్తాయి. జీర్ణ వస్త్రధారణ, భోజనం లేకపోవటం, కుత్సితాన్న భక్షణం, పాసిపోయినాను, పద్ధతికి వ్యతిరేకంగా చేయడం, ఇవన్నీ దుర్విధాలు, ఇవన్నీ దురవస్థలు. దీంక్షయే అని ధాతువు. రాజయక్ష్మ అంటారు క్షయ వ్యాధిని. ఇవన్నీ దురవస్థలు. హృదయాంతరాల నుండి బాధ పొంగి పొర్లి వస్తుంది, కన్నీరు ఇంకిపోతుంది. ఇదే దీనత్వం. దైన్యపూరిత మాతృహృదయంతో అదితి కనిపించింది. పయోభక్షణ వ్రతం చేసింది. ఎండక నెరుగని ఇంద్రుని ఇల్లాలు బాధపడుతోందని చెప్పింది. కుంతి కూడా పాండవులకు అర్ధరాజ్యం రాదేమోనని బాధపడింది. అక్రూరునితో మృగివ్రక వ్యూహ మధ్యంబులోనున్న రేఖన్నేనిక్కడనున్నదాన కుమన కౌరవ్య మధ్యంబునన్ అంది. తోడేళ్ల గుంపులో ఉన్న ఆడలేడిలాగా ఉన్నాను అందనమాట. గ్రహణ స్నానం చేయడానికి శమంత పంచకానికి వెళ్ళి వస్తూ అన్నగారైన వసుదేవుడిని చూసి తన కష్టాలను ఏకరువు పెట్టింది. కుంతిని వసుదేవుడు ఓదార్చాడు. సహజంగా స్త్రీలు గతాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటారు, ఇతరుల ఓదార్పు కోసం చూస్తూ ఉంటారు. అదే మనస్తత్వం కుంతిలో కనిపించింది. ఉత్తర ఇంకా రూపం తెలియని తన గర్భస్థ శిశువును అశ్వత్థామ బాణాగ్ని నుండి రక్షించుకోవాలని సంఫుల్లారవిందలోచనుని ప్రార్థించింది. ప్రహ్లాదుని తల్లి బాధపడింది. అలాగే ఇంకా గర్భవతుల ఆలోచనలు బాగుండాలి, గర్భవతిగా ఉన్నప్పుడు బాధపడకూడదు. తర్వాత కుచేలుని భార్య దైన్యంతో నొచ్చుకుంది. కుచేలుని అసలు పేరు సుధాముడు. వీరిది కుండిన నగరం. అంటే కుచేలుడు అంటే కుత్సితం చేలహ యస్య సహ కుచేలహ, చిరిగిన వస్త్రాలు ధరించేవాడని అర్థం. అయినా కుచేలుడు మానసిక సుసంపన్నుడు. సాందీప మహర్షి వద్ద శ్రీకృష్ణుని సహాధ్యాయుడు, యథాలాప సంతుష్ట జీవనుడు
భార్య పేరు భాగవతంలో చెప్పలేదు. కొంతమంది బుధులు వామాక్షి అన్నారు. ఈమె ఈమె అనుకూలవతి, ఆభిజాత్యం కలది, సద్వంశ సంజాత, లలిత పతివ్రత తిలకంబు వంశాభిజాత్య. తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువులు ఆకటి చిచ్చుచే కృషించి మలమల మాడుచు మానసం వెర్యంగ పట్టెడోరెము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృతపాణులైతను చేరి వేడిన వీనులు చూడినట్లయైన ఒకనాడు వగచి నిజాధినాథు చేరి ఇట్లని పలికే, ఓ జీవితేశ తట్టుముట్టాడు ఇట్టి పేదరికమిట్లు నొంప, దీనికి ఉపాయము హింపవైతి. ఈ పద్యంలో ప్రతి పదము వింటే ఈ కన్నతల్లి హృదయం ద్రవీభూతమయ్యింది. పాఠకులకు కూడా హృదయం ద్రవీభవిస్తుంది. పిల్లలు కడుదీనంగా అడిగారు. ఆకటి చిచ్చును ఆర్పడానికి అజక్తురాలై వగచింది. భర్తను అంత లేవరికంలో కూడా ఓ జీవితేశా అని సంబోధించింది. అంటే నిర్లక్ష్యంగా లేదనమాట. ఆ గౌరవ సంబోధనతో దుస్సహ దరిద్రావస్థలో ఉన్న భర్తని యావగించుకొని వెళ్ళాలు అని తెలుస్తోంది. పతివ్రత పతిం ప్రాహ మ్లాయతావదనేన సా దారిద్ర్యాత్ సీదమాన సా వేపమానాభిగమ్య చ అని మూలంలో ఉంది. పతివ్రతేతి మ్లాయత శుష్యత తథా సీదమాన భర్తృభోగ సంపాదన అశక్త్యేన సీదంతి వేపమాన భయేన కంపమాన అని శ్రీధర్య వ్యాఖ్య సమర్థించింది. కుచేలుని పిల్లలు ఆకలి మంటతో పత్రభాజన ధృతపాణులై పెదవులు తడుపుచు పట్టెడు ఓరెము పెట్టుము అని పరిదేవన చేశారు. పోతన అతి సున్నితంగా పాఠకుల హృదయం ద్రవించేటట్లుగా కృపారసాన్ని జోడించారు. కుచేలుని భార్య మానసిక వేదనను, పేదరికాన్ని కళ్లకు కట్టినట్లుగా పాఠకుల మనోఫలకంపై చిత్రపటాన్ని కవి చూపించారు. మూలం కంటే అధికంగా సుందరంగా ఒక శీర్ష పద్యంలో వ్యాస శ్రీధరుల భావాన్ని అందించారు. ఆర్తితో రేణుకామాత పరశురాముడిని 21 సార్లు పిలిచింది. ఆర్తి అంటే పరిష్కరింపలేని కష్టం వల్ల కలిగిన బాధ. దితి వేదనాభరిత హృదయంతో బాధపడింది. వేదన అంటే కారణాన్ని బట్టి తీవ్రమైన బాధ మనస్సుకు కలగడం అన్నమాట. ఎందుకంటే సజ్జనుల పట్ల అపరాధం చేస్తారు అని విని వేదన చెందింది. సజ్జనుల చేతిలో మరణం కలిగేలా చేయమని భర్త అయిన కశ్యపుడిని వేడుకుంది ఆ మాతృ హృదయం. ప్రసూతి ఇంటికొచ్చిన బిడ్డతో మాట్లాడలేకపోతున్నాను అని దక్షుడికి భయపడి మాట్లాడలేదు సతీదేవితోటి. కను అవధారణే అని ధాతువు. సంతానపరమైన కష్టం వల్ల ఈ తల్లి హృదయం ఖేదపూరితమైంది. ఖేదం అంటే నిష్ఫలత్వ జాత బుద్ధి. కామధేనువు తన వత్సాన్ని తనకు దూరం చేయవద్దని ప్రార్థించింది. రాజులు చూపోపరు అని దుఃఖించింది. చూసిన దాన్ని విడిచిపెట్టట రాజులు. దుఃఖపూరితంగా కామధేనువు కనిపించింది. పుళింగ పక్షి కూడా దుఃఖించాడు. యముడు బాలవేషం ధరించి సుయోగ్యోపాఖ్యానం చెప్పాడు. అందులో కిరాతని చేతిలో మరణించిన ఆడపక్షిని తలుచుకుని మగపక్షి దుఃఖించాడు. దుహు కంపనం. దుఃఖం అంటే భరించేది, భరించడం, అనుభవించేది. కళ్ళ నుండి నీరు ధారాపాతంగా కారుతూ ఉంటే మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు మార్పు చెందుతాయి. ఇది ఏడుపు. బిగ్గరగా శబ్దం వచ్చేలా ఏడిస్తే అది దుఃఖం. ఒక విలువైన వస్తువును కోల్పోయినప్పుడు దుఃఖం వస్తుంది. దుఃఖం సాగర తరంగ తుల్యం. పుళింగ పక్షి మాతృహీన సంతానాన్ని చూసి నిర్వేదం చెందాడు. రెక్కలు రావు పిల్లలకు రేపట నుండి మేతగానమేము అంటాడు. అంటే మగపక్షి హృదయం ద్వారా ఆడపక్షి మాతృ హృదయం గమ్యమానమవుతోంది. రెక్కలు రావు మేతగానమేము ఈ పదాలు వ్యతిరేకార్థకములు. వ్యతిరేక క్రియ అర్థత్రయ బోధకంబగు అని ప్రౌఢ వ్యాకరణం. కనుక బాల వ్యాకరణానికి ప్రౌఢ వ్యాకరణం పరిశేష గ్రంథం.
రెక్కలు రాకపోవడం వ్యతిరేక అర్థాన్ని సూచిస్తోంది. దితి హిరణ్యాక్షుని మరణానికి శోకించింది. హిరణ్యకశిపుడు ఓదార్చాడు. దేవకీదేవి పుత్రశోకంతో కంసుడిని బ్రతిమాలుకుంది. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడితి మేన కోడలవు మన్నన సేయుమన్న విను మానిని చంపుట రాచపాడిగాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. అన్నా అన్నా అని పదే పదే సంబోధించటంలో దేవకి పరిదేవన కనిపిస్తోంది. కంసుని అకృత్యాలు, అధర్మవర్తన వల్ల శోకతప్త హృదయంతో పుత్రీదానం చేయమని వేడుకుంది. కంసుని రూపంలో యమధర్మరాజు పాశంతో సిద్ధంగా ఉన్నాడు. ఇది ఈ తల్లికి పదే పదే స్వానుభవమే. మాతృహృదయ శోక తప్త బాధ దేవకి పాత్ర ద్వారా అనేక పద్యాలలో గమ్యమానమవుతోంది. సుక్సోకే అని ధాతువు. కరుణరస స్థాయి భావమే శోకం. పుత్రమరణాది జాత మనశ్శోక. పుత్రుడు మొదలైన స్వపర జనులు మరణించడం వల్ల కలిగేది శోకం. సోహ అంటే జ్ఞానేంద్రియాలన్నీ స్తంభించిపోతే కలిగే స్థితి. తప్తం అంటే మరిగిపోయింది. శోకం అలా శోకించే వారి నవ్వులో జీవం ఉండదు. దేవకి శోకతప్త హృదయంతో కనిపించింది. అలాగే గాంధారి పుత్ర శోకం చాలా దారుణమైనది. మూలంలో హతపుత్రార్థ అని ఉంది. పోతన గాంధారిని పుత్రశోకంపున పుగులు తల్లి అని పుత్రశోక తప్త హృదయాన్ని పట్టి చూపించారు. చిత్రకేతు మహారాజు పట్టమహిషి కృతద్యుతి. కృతద్యుతి బాలునికి సవతులు ఈర్ష్యతో విషాహారం ఇచ్చారు. బాలుని మరణంతో కృతద్యుతి మాతృహృదయం ఛిద్రమైపోయింది. ఛిద్యత ఇది ఛిద్రం అంటే ముక్కముక్కలైపోయింది అనమాట. ఉప పాండవుల మరణంతో ద్రౌపది పుత్రశోక తప్తమైంది. అయినా పుత్రఘాతి అయిన అశ్వత్థామను విడిచిపెట్టి ప్రాణభిక్ష పెట్టిన సుస్వభావ ద్రౌపది. ద్రోణునితో సిఖింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట అక్షీణ తనూజ శోక వ్యవసీకృతనై విలపించు భంగి ఈ ద్రౌడి తెరల్చి తెచ్చుటకు దైన్యమునందుచు ఎంత పొక్కునో ప్రాణ వియుక్తుడైన అతి పాపము బ్రాహ్మణ హింసమానరే అంది. ద్రోణస్య స్త్రీ ద్రౌణి. కృపి అక్షీణ తనూజ అంటే నశించని సంతానం కలది. తనకంటే అదృష్టవంతురాలు అనుకుంటోంది ద్రౌపది. కుటుంబిని అంటే కుటుంబం పుత్రభృత్యాధికం అస్యా ఇది కుటుంబిని. భర్త సంతానం ఉన్న స్త్రీ కుటుంబిని అవుతుంది. ఇక్కడ ద్రౌపదికి రాచమర్యాద ఉంది, బ్రాహ్మణ భక్తి ఉంది, గురుభక్తి ఉంది. కృపి సహగమనం చెయ్యలేదు, జీవచ్ఛవంలా ఉంది. జీవించి ఉన్న సంతానం కలది. పుత్రశోకం కలిగించకూడదని ద్రౌపది భావన. అలాగే ద్రౌపదికి ప్రతీకారాచ్ఛ లేదు. అలాగే ఎత్తి పొడుపు మాటలు, అనునయం వాటితోటి కూడా మాట్లాడింది. అది ద్రౌపది పుత్రశోక తప్త హృదయం. యశోద అనేక దుస్సంఘటనల వల్ల తల్లడిల్లిపోయింది. తల్లడిల్లిన అంటే వికలమైన అల్లకల్లోలమైన హృదయం. పూతన వధ, శకటాసుర వధ, తృణావర్త వధ, కాళీయమర్దన ఘట్టం మొదలైన సంఘటనలతో యశోద మాతృహృదయం నిస్సహాయత ఆవరించింది. మాతృహృదయాన్ని రాక్షస వధ అనంతరం ప్రతి రాక్షసుడి మరణానంతరం బాలుడిని ఎత్తుకుని అనునయించేది. ఆకలేకపోయినా పాలు తాగు అంటూ. తృణావర్తుని వధ విషయంలో వచ్చిన పెద్ద సుడిగాలి వల్ల ఒక ముహూర్త కాలం లోకాలన్నింటికీ భయంకరమైన స్థితి ఏర్పడింది. ముహూర్త కాలం అంటే క్షణకాలం అని బృహజ్జాతకం తెలిపింది. బాలుడు బరువైపోయాడు, టపీమని కింద కూర్చోబెట్టింది. సుడిగాలి వచ్చి ఎత్తికెళ్ళిపోయింది. పైకి వెళ్ళిన తర్వాత తృణావర్తుడిని వధించాడు కృష్ణుడు. ముహూర్తం అంటే 48 నిమిషాల కాలంగా మనం చెప్తున్నాం, ఇప్పుడు పరిగణిస్తున్నాం. తైత్తిరీయోపనిషత్తులో శతపత్ర సూచి న్యాయరీత్యా కాల నిర్ణయం అలా ఉంది.
అంటే తామర పువ్వు రేకులను 100 ఒజ్జుగా పెట్టి సూది మనతో గుర్చితే ఎంత సమయం పడుతుందో అంత సమయం. లవహ త్రుటి స్యాత్, దానికి లవం అని పేరు. లవహ అంటే త్రుటి, అంటే ఇలా చిటిక వేయటం. రెప్పపాటు అనమాట. రెప్పపాటు కాలం. ఒక మెరుపు అనుకోండి, దీనికి 1 సెకనులో 33,750వ వంతు అని భాస్కరాచార్యులు లెక్కించారు. మిథిలా నగరాన్ని జనక మహారాజుకు పూర్వం నిమి అనే రాజు పరిపాలించేవాడు. నిమి అనే రాజు కంటి రెప్పపాటుతో కాలగణన ప్రారంభమైంది. ఆయన రెప్పపాటుకే నిమేషము అని పేరు. అది నిమిషం కాదు, మినిట్ కాదు. 18 నిమేషాలు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక క్షణం, 36 క్షణాలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం. ఇలా ముహూర్త కాలానికి మనం చెప్పుకోవచ్చు. యశోద ఆ విధంగా బాధపడింది. రుక్మిణి సందేహాస్పద మాతృ హృదయంతో బాధపడింది. సందేహం, సంశయం, శంక, అద్భుతం, ఆశ్చర్యం, హాస్యం యొక్క వ్యభిచారీ భావం, సందేహం, అవి అద్భుతం. ఆశ్చర్యం, హాస్యం వీటి యొక్క వ్యభిచారీ భావం సందేహం అవుతుంది. రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు జన్మించాడు. పురిటి వాసన పోలేదు. శంబరాసురుడు బిడ్డని ఎత్తుకెళ్ళిపోయాడు. రాజ్యసభలో ప్రద్యుమ్నుడిని చూసింది రుక్మిణి. పొత్తిళ్ల నాటి తన నిసుగు జ్ఞప్తికి వచ్చాడు. స్తన్యం స్రవించింది. చెలికెత్తతో తన బిడ్డ ఉంటే ఇంతటి వాడ అయ్యేవాడు కదా అంది. కృష్ణుని పోలికలు ఉన్నాయంది. పోతన ఇక్కడ అనువంశికతను చెప్పారు. స్తన్యం ఇచ్చి నిద్ర కూర్చిందంతే, బాలుడు నిద్రపోయాడు. వెంటనే ఆ పురిటి కందు మాయమయ్యాడు. ఆళి నా తొలు చూలి పాపనికి బోర్కాడించి నే సూతికాశాల మధ్య విశాల తల్పగతనై సన్నిచ్చి నిద్రింప నా బాలున్ నా చనుబాలకుం చెరిచి ఏ పాపాత్ములు ఏ త్రోవమున్ను ఏ లీలంకొనిపోయిరో శిశువు తానే తల్లి రక్షించెను. ఇక్కడ మనస్సు కీడుని సింకించలేదు, అది మాతృహృదయ లక్షణం. అలా అనుకుంది, చెలికెత్తతో చెప్పింది. తొలుచూలు బిడ్డ అన్నారు పోతన. తొలుచూలు బిడ్డ మాతృత్వ ఆనందానికి ప్రథమానుభవం. రాజ్యసభలో నారదుడు చెప్పాక అందరూ విశ్వసించారు. రుక్మిణి కృష్ణుడు కూడా అంతవరకు బయటపడలేదు. శంకతో పుత్రుని రూపం తలుచుకున్న ఆశ్చర్యం, తన బిడ్డ రూపం ఇదే అనే భావన, ఇవి అద్భుత స్థాయి అనుభావం. విభావానుభావాల్లో అద్భుతం ఆలంబనం. దీనివల్ల విభావం కలిగింది. అనుభవాన్ని సంచారీ భావం పోషించింది. సంచారీ భావానికి విభావానుభావం ఆలంబనమైంది. తన పుత్రుడే అనే నిశ్చితాభిప్రాయం, తన పుత్రుడు కాకపోతే ఈ రూపం రాదు అనే విస్మయావస్థను పొందింది. రుక్మిణి సందేహాస్పద మాతృ హృదయంతో భాగవతంలో గోచరించింది. నెవ్వరి ముల్లంత నలుసు తల్లికి కళ్ళ ఎదుట కనిపిస్తే పరమానంద భరితురాలవుతుంది. నెవ్వరి ముళ్ళు అంటే వడ్ల కింజ యొక్క కొన. ఆ కొన చిట్లిపోతే పైన ఉన్న పుల్లు ఊడిపోతుంది, బియ్యం గింజ బయటకు వస్తుంది. బిడ్డలు వంశానికి నెవ్వరి ముళ్ళు వంటి వారు. దేవతలు, ఋషులు, మునులు, దానవులు, మానవులు, తిర్యక్కులు అందరూ మాతృదేవి పుత్తిళ్లలో, వారి పోషణలో, వారి స్తన్యంతో వృద్ధి చెందారు. మాతృదేవి హృదయ దర్పణం నిర్మలమై నిశ్శంకమై బిడ్డల శ్రేయస్సునే కోరుకుంటుంది. దేశకాలమాన పరిస్థితుల దృష్ట్యా పూర్వాపర సామాజిక స్థితిగతులకు పోతన దార్శనికుడు. వాచామ గోచరమైన మాతృహృదయ స్పందనను ఆకళింపు చేసుకున్న క్రాంతదర్శి పోతనామాత్యులు. మాతృహృదయం భాగవతంలో అలా నేను పరిశోధన చేసినప్పుడు నా పిల్లలని పెంచుకున్న ఆ బాల్యం నాటి స్మృతులు కూడా నాకు స్ఫురణకు వచ్చాయి. ఇంతటి మహదవకాశాన్ని నాకు కలిగించిన ఈ అంతర్జాల గోష్ఠి నిర్వాహకులు బిట్టి వెంకటేశ్వర్లు గారికి, ఈనాటి అంతర్జాల గోష్ఠి అధ్యక్షుడు డాక్టర్ రావి రంగారావు గారికి, ఇలా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ, నాగరాజలక్ష్మి గారికి
నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ధన్యాస్మి. పోతన గురించి మనం చెప్పుకునేటప్పుడు మొట్టమొదటిలో ఒక అంశాన్ని మధ్యలో వదిలేశాను. ఆయన వ్యక్తిత్వం అన్నమాట. ఎందుకంటే కవులకి వ్యక్తిత్వంతో పని లేదని కొంతమంది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే చాలా దురభ్యాసాలు కవులుకున్నా సరే వాటిని పట్టించుకోవాల్సిన పని లేదనేటువంటి ఒక రకమైన ధోరణి కూడా కవిలోకంలో కొంత ఉన్నది. అది సబబు కాదు. ఎట్లా అంటే పోతన భాగవతాన్ని ఆయన మనసుకు తీసుకొని ఆయనకు నచ్చిన పద్ధతిలో వ్యక్తీకరించాడు. ఆయన దానికి అనుగుణమైనటువంటి వ్యక్తిత్వం కూడా ఉన్నటువంటి మనిషి. అంటే మనం నమ్మింది, మనం ఆచరించేది చెప్పేటప్పుడు కవిత్వం ఏంటంటే అందులో పరిమళం ఎక్కువ ఉంటుంది, అందులో ప్రసార శక్తి ఎక్కువ ఉంటుంది, అందులో జనరంజక ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అందువల్ల భాగవతం జనంలోకి వచ్చింది అనమాట. మరి ఆ రోజుల్లో నేను ఇప్పుడు చెప్తాను అన్నమాట, ఎంత మనం విప్లవాల యుగం, విప్లవం అంటారా, అసలు ఆ రోజుల్లో అందరూ ఏముంది, మేము అడిగితే అంకితం ఇస్తారు అనేటువంటి పరిస్థితుల్లో, కవులకు అంకితమైపోతే రాజుగారు తల్లదిసేస్తాడు అనుకునేటువంటి పరిస్థితుల్లో రాజులకు అంకితం ఏమిటంటే నేనివ్వను అని రాజు గారు వచ్చి అడిగితే కూడా నేను ఇవ్వనని తెగే చెప్పాడంటే ఎంత విప్లవం అది! పోతన విప్లవకవి కాదా? అంటే మన వాళ్ళ దృష్టిలో ఇప్పుడు విప్లవకవి అనేది ఇది కొంచెం అంటే నేనేది ఒక ధైర్యం, ఒక కవికి ఉండాల్సినటువంటి ఒక నిప్పు లాంటి గుణం, ఒక ధైర్యం, ఆత్మవిశ్వాసం. కష్టపడి ఏముంది, ఈ రాజులకు ఇచ్చి బతకడం కంటే కాస్త మడిదనుకుంటే ఆత్మవిశ్వాసంగా ఉంటుంది, స్వయం పోషకత్వంగా ఉంటుంది, ఆత్మాభిమానంగా ఉంటుంది అని చెప్పటం చూసారు మామూలు విషయం. మరి ఈ ఓరుగల్లు ప్రభు సింగరాయ భూపాలు అంకితం ఏమని అడిగినా కానీ ఇవ్వలేదు. అది ఆ శ్రీకృష్ణుడికి అంకితం చేశాడు ఆయన. ఏంటంటే కవి ఎలా ఉండాలి అనే దానికి మంచి మోడలు పోతన. కవులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే పోతన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఆలోకం లాంటి శక్తివంతమైనటువంటి కవిత్వం రాయడానికి అవకాశం ఉంటుంది. వరంగల్లో బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియాన్ని స్థాపించారు. కొన్ని కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇంకా అది బాగా విస్తృతంగా వ్యాప్తి చేయటానికి కేవలం స్థలం ఇవ్వటమే కాకుండా పోతన స్మృతి వనంగా దాన్ని మారుస్తుంది. పోతన భారీ విగ్రహం, తర్వాత ఒక గొప్ప థియేటర్, ఒక గొప్ప లైబ్రరీ, ఒక కళ్యాణ మండపం, ఒక సమావేశ మందిరం, ఎన్ని రకాలైనటువంటి గౌరవాన్ని పోతనకి ఇస్తుంది. చాలా చక్కని కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నారు బిట్ట వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు ముగించండి సార్. ఈనాటి పోతన భాగవతంపై ప్రసంగాలు, చర్చాగోష్ఠి మరి చక్కగా అధ్యక్షత వహించి మంచి విశ్లేషణను అందించిన డాక్టర్ రావి రంగారావు గారికి, భాగవత ప్రాముఖ్యాన్ని గురించి చాలా వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ప్రసంగించిన డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారికి, భాగవతం మాతృ హృదయం గురించి మరి సవివరంగా ప్రసంగించిన డాక్టర్ వీరలక్ష్మి గారికి ధన్యవాదాలు.